ఉడికింది. కాబట్టి ఈ తెల్ల గురుబీజ విత్తనాల్ని వీర్య వృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో చూడండి. ఇవి తెల్ల గురుబీజ గింజలు ఏమాత్రం మరకలేవు. ఎక్కడ కూడా నల్ల పొడలు కానీ, నల్ల మచ్చలు కానీ, ఎర్ర మచ్చలు కానీ లేవు. ఈ మొక్క వీర్య ఉత్పత్తికి, సంతానోత్పత్తికి, వీర్య కణాలు పెరగడానికి ఎలా ఉపయోగపడుతుందో మనం ప్రయోగంలో చూసుకుందాం. మరొక మొక్కను మీకు పరిచయం చేస్తున్నాను. ఇది బాడీలో ఉష్ణాన్ని కలిగించి, వేడిని పుట్టించి, కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియాను యాక్టివేట్ చేసేటువంటి మొక్క. ఈ మొక్కను మిరియాల చెట్టు అంటారు. ఇది చూడండి, మిరియాల చెట్టు, మిరియాల ఆకులు.